లండన్ వెళ్లాల్సిన విమానాశ్రయాన్ని వదిలిన కాసేపటికే కుప్పకూలింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైంది. జూన్ 12న మధ్యాహ్నం టేకాఫ్ అయిన ఈ విమానం అరే నిమిషంలో నియంత్రణ కోల్పోయి నేలకు ఢీకొట్టింది. తక్షణమే మంటలు చెలరేగాయి. ప్రమాదం చోటు చేసుకునే సమయానికి ఆ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణికులు కాగా మిగిలిన 10 మంది సిబ్బందిగా డీజీసీఏ వెల్లడించింది. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారికంగా చెబుతున్నారు. విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు వెల్లడించారు. ఇక ప్రయాణికుల వివరాలు: 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, 2 పసిపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే 225 అడుగుల ఎత్తులో ఫ్లయింగ్ లిఫ్ట్ను కోల్పోయి నేల మీదకు జారిపడిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఘటనకు కాస్త ముందే మేడా అనే అత్యవసర సంకేతాన్ని పైలట్లు పంపినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నాలు, అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించే పనిలో వైద్య బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి.